అష్టాదశ మహాపురాణాలలో నాల్గవ పురాణం పేరు వాయుపురాణం. దీనినే శివ పురాణం అని కూడా అంటారు. దీనిని శ్వేతకల్పంలో శివుడు వాయుదేవుడికి బోధించాడు. శివ పురాణాన్ని విష్ణువు యొక్క ఎడమ భుజంతో పోలుస్తారు. శివపురాణం అన్ని పురాణాలలోకెల్లా ప్రాచీనమైన పురాణం. ఈ పురాణంలో ప్రక్రియాపాదం, అనుషంగపాదం, ఉపోద్ఘాతం, ఉపసంహారపాదం అని 4 భాగాలున్నాయి. ఈ పురాణంలో భూగోళ ఖగోళ సంబంధ విషయాల గురించి, బ్రహ్మాండ రచన గురించి, సృష్టి ప్రక్రియ గురించి, అగ్ని వంశం వర్ణన గురించి, యుగ ధర్మాల గురించి చెప్పబడింది. ఈ పురాణంలోనే ఋషి లక్షణాల గురించి, వరుణ వంశం గురించి, గయా క్షేత్ర వర్ణన మొదలైన అంశాలు చెప్పబడింది. ఈ పురాణం యొక్క ముఖ్య విశిష్టత శివచరిత్రను విస్తృతంగా వర్ణించటం. ఇది శివ పురాణమైనప్పటికీ ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క మహత్యం మరియు ఆయన అవతారాల వర్ణన గురించి కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.